ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది ముస్లింల హృదయాలు ఇప్పుడు ఒకే దిశగా ప్రయాణిస్తున్నాయి. ఆ దిశ మక్కా ముకర్రమ. ఎవరైనా డబ్బు కోసం ప్రయాణిస్తారు, ఎవరైనా పేరు కోసం ప్రయాణిస్తారు, కానీ హాజీలు మాత్రం అల్లాహ్ పిలుపు కోసం ప్రయాణిస్తారు. హజ్ అనేది కేవలం ఒక ప్రయాణం కాదు, ఇది జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక యాత్ర. పాపాలను కడిగేసే అవకాశం, అల్లాహ్కు మరింత దగ్గరయ్యే పవిత్ర సమయం. ఇప్పటికే హజ్ 2026 ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. ఈసారి సౌదీ అరేబియా ప్రభుత్వం కొత్త రూల్స్, డిజిటల్ సిస్టమ్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ఏఐ టెక్నాలజీ, స్మార్ట్ ఫెసిలిటీస్తో భారీ ఏర్పాట్లు చేసింది. అక్కడికి వెళ్ళే ప్రతి హాజీ తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అప్డేట్స్, రూల్స్, సేఫ్టీ టిప్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చాలా సులభంగా వివరించబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ సమాచారం మీకు మాత్రమే కాదు, హజ్కి వెళ్తున్న మీ కుటుంబ సభ్యులకు కూడా ఎంతో ఉపయోగపడవచ్చు. మొదటిగా, ఈ సంవత్సరం ఎంతమంది హజ్ యాత్రకు వెళ్తున్నారో దానికి సంబంధించిన అధికారిక వివరాలను చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లెవెల్లో సౌదీ అరేబియా ప్రభుత్వం, మీడియా మంత్రిత్వ శాఖ, సౌదీ మినిస్ట్రీ ఆఫ్ మీడియా మరియు సౌదీ రవాణా శాఖ మంత్రి సాలే అల్ జాజర్ అధికారికంగా ప్రకటించిన సమాచారం ప్రకారం ఈ సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 15 లక్షలకు పైగా ఓవర్ 1.5 మిలియన్ హాజీలు హజ్ యాత్రకు వస్తారని అంచనా వేస్తున్నారు. వీరందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌదీ ప్రభుత్వం అత్యుత్తమ సదుపాయాలను సిద్ధం చేసింది. మన భారతదేశం నుండి ఈసారి మొత్తం 1,75,025 మంది ప్రయాణికులకు అవకాశం దక్కింది. ఈ కోటాను భారత్ మరియు సౌదీ ప్రభుత్వాలు కుదుర్చుకున్న అధికారిక ఒప్పందం ద్వారా ఖరారు చేశారు. జెద్దాలో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో భారత మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరియు సౌదీ హజ్ ఉమ్రా శాఖ మంత్రి డాక్టర్ తౌఫీక్ బిన్ ఫౌజాన్ అల్ రబియా ఈ ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశారు. భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మనకు కేటాయించిన 1,75,025 సీట్లను 2 రకాలుగా విభజించారు. 70% సీట్లు అంటే దాదాపు 1,22,518 సీట్లు ఇవి ప్రభుత్వ మార్గం ద్వారా ప్రయాణించే వారి కోసం ఉంటాయి. దీనిని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఈ కమిటీ కంప్యూటరైజ్డ్ పద్ధతి ద్వారా హాజీలను ఎంపిక చేస్తుంది. ఇందులో ఖర్చు కొంత తక్కువగా, సుమారు 4 నుండి 5 లక్షల వరకు ఉంటుంది. 30% సీట్లు అంటే దాదాపు 52,507 సీట్లు ఇవి ప్రైవేట్ హజ్ గ్రూప్ ఆపరేటర్లకు కేటాయించబడ్డాయి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన దాదాపు 802 ప్రైవేట్ ఆపరేటర్లు ఉన్నారు. కొంచెం ఎక్కువ సౌకర్యాలు మరియు హోటల్ వసతులు కోరుకునే వారు ఈ ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా వెళ్తుంటారు. అయితే వీరికి ఖర్చు కొంచెం ఎక్కువగా, సుమారు 6 నుండి 11 లక్షల వరకు ఉంటుంది. సౌదీ అరేబియా అధికారిక ప్రకటనలను బట్టి హజ్ 2026 ప్రధాన యాత్ర మే 25, 2026. హజ్ యాత్ర మొదటి రోజు మే 26, 2026. అత్యంత పవిత్రమైన అరఫాత్ దినం, డే ఆఫ్ అరఫా, మే 27, 2026. ఈదుల్ అధా బక్రీద్ పండుగ మే 28 నుండి మే 30. 2026 మీనాలో చివరి రోజులు మరియు ఇతర ఆచారాలు ముగుస్తాయి. అందుకే ప్రయాణాలు ఏప్రిల్ 18నే ప్రారంభమైనప్పటికీ ఈ మే చివరి వారంలో జరిగే ప్రధాన ఆచారాల కోసం హాజీలంతా సిద్ధమవుతున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వం ఈసారి హాజీల రక్షణ మరియు సుఖవంతమైన ప్రయాణం కోసం అధునాతన టెక్నాలజీ వాడుకుంటూ భారీ ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు ఒకసారి మనం పరిశీలిద్దాం. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఈసారి హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరికి సౌదీ ప్రభుత్వం నుసూక్ డిజిటల్ ప్లాట్ఫారంను మరియు నుసూక్ కార్డును తప్పనిసరి చేసింది. ఈ ఒక్క పోర్టల్ ద్వారానే మీరు వీసా దరఖాస్తు చేసుకోవడం, హోటల్ బుక్ చేసుకోవడం, పవిత్ర స్థలాల మధ్య ప్రయాణ ఏర్పాట్లు మరియు ఆచారాలు చేయడానికి పర్మిట్లు పొందడం వంటివన్నీ చేయవచ్చు. దీనివల్ల మధ్యవర్తులు లేదా నకిలీ ఏజెంట్ల మోసాలకు తావుండదు. ఇక 2, భారతీయ హాజీల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హజ్ సువిధ స్మార్ట్ రిస్ట్రా బ్యాండ్లను ప్రవేశపెట్టింది. వీటి సహాయంతో హాజీల యొక్క లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు. ఒకవేళ గుంపులో ఎవరైనా తప్పిపోతే వారిని సులభంగా గుర్తించవచ్చు మరియు అత్యవసర సమయాల్లో సహాయం కోసం దీని ద్వారా అలర్ట్ పంపవచ్చు. ఇక 3, హజ్ సువిధ మొబైల్ యాప్. ఈ సరికొత్త యాప్ మరియు పూర్తి డిజిటల్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్, ఆన్లైన్ పేమెంట్లు, హెల్త్ అప్డేట్స్ మరియు హాజీల సమస్యలను, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేటటువంటి గ్రీవెల్ సిస్టమ్ను పూర్తిగా ఆన్లైన్ చేశారు. ఇక 4, పూర్తి స్థాయిలో హై స్పీడ్ 5G నెట్వర్క్ మరియు ఫ్రీ వైఫై. సౌదీ మీడియా మంత్రిత్వ శాఖ, సౌదీ మినిస్ట్రీ ఆఫ్ మీడియా అధికారికంగా ధృవీకరించిన సమాచారం ప్రకారం పవిత్ర క్షేత్రాలైనటువంటి మస్జిదుల్ హరాం, అరఫాత్, మీనా మరియు ముజ్దలిఫా ప్రాంతాలన్నింటిలోనూ 100% హై స్పీడ్ 5G నెట్వర్క్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అంతేకాకుండా హాజీలు లోకల్ సిమ్ కార్డు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే ఫ్రీగా హై స్పీడ్ ఇంటర్నెట్ వాడుకునేలా మక్కా మరియు మదీనా నగరాల అంతటా దాదాపు 10,500 ఉచిత వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల హాజీలు
హాజీలు ఎక్కడ ఉన్నా తమ స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యులకు ఉచితంగా వీడియో కాల్ చేసుకుని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఇక 5, అద్భుతమైన వైద్య సదుపాయాలు మరియు డ్రోన్ల వాడకం. డ్రోన్స్ ఫర్ మెడిసిన్. అక్కడ సేవలందిస్తున్న 5 సౌదీ మంత్రిత్వ శాఖల నివేదిక ప్రకారం హాజీల అత్యవసర వైద్య సేవల కోసం దాదాపు 52,000 కంటే ఎక్కువ మంది వైద్య నిపుణులు మరియు హెల్త్ కేర్ సిబ్బందిని నిరంతరం సిద్ధంగా ఉంచారు. తీవ్రమైన ఎండల కారణంగా ఎవరికైనా అత్యవసరంగా మందులు అవసరమైతే వాటిని ఏ విధమైన ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిమిషాల్లో సరఫరా చేయడానికి ఈసారి సరికొత్త డ్రోన్ టెక్నాలజీని కూడా ప్రవేశపెట్టారు. ఇక 6, హై స్పీడ్ బుల్లెట్ రైలు ప్రయాణం. భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరియు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గారు తెలిపిన వివరాల ప్రకారం భారతదేశం నుండి వెళ్తున్న యాత్రికుల్లో సుమారు 60,000 మంది హాజీలు మక్కా మరియు మదీనా నగరాల మధ్య ప్రయాణించడానికి అత్యంత వేగవంతమైనటువంటి హై స్పీడ్ బుల్లెట్ రైలు హర్మేన్ హై స్పీడ్ ట్రైన్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ సౌకర్యం వల్ల ఎడారి ఎండల వేడి తగలకుండా అత్యంత వేగంగా, సురక్షితంగా మరియు సుఖవంతంగా ప్రయాణించవచ్చు. ఇక 7, లైవ్ స్ట్రీమింగ్ బాడీ కెమెరాలు. పవిత్ర క్షేత్రాలలో ఆహారం, ఔషధాల నాణ్యతను తనిఖీ చేసే సౌదీ అధికారుల కోసం లైవ్ స్ట్రీమింగ్ చేయగల అధునాతన బాడీ కెమెరాలను అమర్చారు. ఇవి నేరుగా హజ్ ఆపరేషన్ నెట్వర్క్ దృశ్యాలను పంపిస్తాయి. ఇక 8, పవిత్ర నగరాలలో హాజీల రాకపోకల కోసం రవాణా శాఖ దాదాపు 33,000 అధునాతన బస్సులు మరియు 5,000 టాక్సీలను సిద్ధం చేసింది. అనుమతి లేని వ్యక్తులు మక్కాలోకి ప్రవేశించకుండా పర్మిట్ లేనిదే హజ్ లేదు, నో హజ్ వితౌట్ పర్మిట్ అనే నినాదంతో సౌదీ భద్రతా దళాలు కఠినమైన తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సాధారణంగా హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా వెళ్లే యాత్రికులు సౌదీలో దాదాపు 40 నుండి 45 రోజుల పాటు ఉండాల్సి వస్తుంది. అయితే ప్రభుత్వానికి అందిన ఫీడ్బ్యాక్ ప్రకారం వివిధ సంస్థల్లో పెద్ద ఉద్యోగాలు చేసేవారు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరియు సొంత వ్యాపారాలు చేసుకునే ప్రొఫెషనల్స్ అంత ఎక్కువ రోజులు సెలవులు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. వారి అభ్యర్థనలో మన్నించి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా మొదటిసారిగా ఈ సరికొత్త షార్ట్ ప్యాకేజీని డిజైన్ చేసింది. ఈ ప్యాకేజ్ కింద హాజీలు ఎక్కడ హజ్కు సంబంధించిన ఆచారాలు మిస్ అవ్వకుండా కేవలం 20 రోజుల్లోనే హజ్ యాత్రను విజయవంతంగా ముగించుకొని భారతదేశానికి తిరిగి వచ్చేయవచ్చు. ఈ ప్యాకేజ్ కింద హాజీలు ఎక్కడ తమ మతపరమైన ఆచారాలు మిస్ అవ్వకుండా కేవలం 20 రోజుల్లోనే హజ్ యాత్రను విజయవంతంగా ముగించుకొని భారతదేశానికి తిరిగి వచ్చేయవచ్చు. ఈ సరికొత్త ప్రయోగం కింద ఈ ఏడాది దాదాపు 10,000 మంది హాజీలు ప్రయాణిస్తున్నారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్ గారు మే 17, 2026 నాడు కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ షార్ట్ హజ్ ప్యాకేజీకి సంబంధించిన మొట్టమొదటి విమాన సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. హాజీల సౌకర్యం కోసం కొచ్చితో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మరియు అహ్మదాబాద్ వంటి పెద్ద నగరాల నుండి కూడా ఈ 20 రోజుల ప్రత్యేక విమానాలు నడపబడుతున్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పవిత్ర నగరాలైన మక్కా మరియు మదీనాలో విపరీతమైన రద్దీని నియంత్రించడానికి సౌదీ ప్రభుత్వం కొన్ని కఠినమైన నియమాలను, రూల్స్ పెట్టింది. ఉమ్రా ముగియగానే వెళ్ళిపోవాలి. ఉమ్రా యాత్ర కోసం వచ్చేవారు తమ టైం అయిపోగానే వెంటనే సొంత దేశానికి తిరిగి వెళ్ళిపోవాలి. హజ్ యాత్ర జరిగే ఆ పవిత్రమైన రోజులలో అనుమతి లేకుండా అక్కడ ఉండిపోకూడదు. దీనివల్ల అధికారికంగా రిజిస్టర్ చేసుకున్న హాజీలకు మాత్రమే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి వసతి మరియు పూర్తి రక్షణ అందించడానికి వీలవుతుంది. అనుమతి ఉన్న హోటళ్లు మరియు బస్సులు మాత్రమే. హాజీలు ఉండే హోటళ్లు మరియు ప్రయాణించే బస్సుల నిబంధనలను కూడా ప్రభుత్వం మరింత కఠినం చేసింది. కేవలం సౌదీ ప్రభుత్వం నుండి అనుమతి పొందిన అధికారిక హోటళ్లు, ట్రావెల్ కంపెనీలు మాత్రమే హాజీలకు సేవలు అందించాలి. దీనివల్ల నకిలీ ఏజెంట్లు లేదా అనుమతి లేని హోటళ్లను నమ్మి మోసపోయే అవకాశం ఉండదు. ఈ విధంగా ఈసారి హజ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే 1వ దుల్హిజ్జా నెల మే 18, 2026న ప్రారంభమైంది. దుల్హిజ్జా అనేది ఇస్లామిక్ సంవత్సరంలోని చివరి నెల. ఈ నెలలోని మొదటి 10 రోజులు చాలా పవిత్రమైన మరియు అత్యంత ఉత్తమమైనటువంటి రోజులు. ఇదే నెలలో స్తోమత గల ముస్లింలు మక్కాకు వెళ్లి హజ్ యాత్ర చేస్తారు. హజ్ యాత్ర అనేది ఇస్లాం యొక్క 5 స్తంభాలలో ఒకటి. తమ స్వదేశాల నుండి ప్రయాణ ఖర్చులను భరించగలిగే స్తోమత ఉన్న ప్రతి ముస్లిం తన జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ యాత్రను తప్పకుండా చేయాలి. ఈ నెల 4వ దుల్హిజ్జా అంటే మే 21, 2026 వరకు సౌదీ అరేబియాకు హజ్ యాత్రికులను తీసుకువెళ్లే సౌదీయేతర అంతర్జాతీయ విమానాలు చేరుకోవడానికి చివరి రోజు. 8వ దుల్హిజ్జా అంటే మే 25, 2026న హజ్ అధికారికంగా ప్రారంభమవుతుంది. దీనిని తర్వియా దినం అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో హాజీలందరూ మీనాకు బయలుదేరుతారు. 9వ దుల్హిజ్జా మే 26, 2026 అరఫా రోజు. ఈ రోజున హాజీలందరూ ప్రత్యేక ప్రార్థనల కోసం అరఫా పర్వతం వద్ద సమావేశమవుతారు. 10వ దుల్హిజ్జా మే 27, 2026 ఇది హజ్లోనే అత్యంత ముఖ్యమైన రోజు. ఇదే రోజున ఈదుల్ అదా బక్రీద్ పండుగ వస్తుంది. హాజీలు జమరాత్ వద్ద శైతాన్పై రాళ్లు రువ్వడం మరియు జంతువులను బలివ్వడం వంటి అత్యంత కీలకమైనటువంటి ఆచారాలను ఈ రోజున నిర్వహిస్తారు.
11 మరియు 13 దుల్హిజ్జా మే 28 నుండి మే 30, 2026 తష్రీక్ రోజులు. ఈ రోజుల్లో కూడా జమరాత్పై రాళ్లు రువ్వడం మరియు మీనాలో ఆరాధనలు చేయడం కొనసాగుతాయి. 14 దుల్హిజ్జా మే 31, 2026 హజ్ యాత్ర ముగిసిన అనంతరం హాజీలు తిరిగి తమ స్వదేశాలకు వెళ్ళడానికి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. ప్రతి ముస్లిం స్త్రీ పురుషులపై జీవితంలో ఒక్కసారైనా హజ్ చేయటం విధిగా ఉంది. ఇది ఇస్లాం మూల స్తంభాలలో 5వది. అల్లాహ్ ఖురాన్లో సూరే ఆలే ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత నంబర్ 97లో అంటున్నాడు, అక్కడికి వెళ్లే స్తోమత గలవారికి ఆ గృహయాత్ర హజ్ చేయటాన్ని అల్లాహ్ విధిగా చేశాడు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 8, సహీ ముస్లిం హదీస్ నంబర్ 16లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఇస్లాం మూల స్తంభాలు 5 ఉన్నాయి. అవి అల్లా తప్ప సత్య ఆరాధ్య దేవుడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా ప్రవక్త అని సాక్ష్యం ఇచ్చుట, నమాజ్ స్థాపించుట, విధిదానము జకాత్ చెల్లించుట, హజ్ చేయుట, రమదాన్ నెల ఉపవాసం ఉండుట, అల్లా సాన్నిధ్యంలో చేర్పించు సత్కార్యాల్లో హజ్ అతి గొప్పది. అలాగే సహీ బుఖారీ హదీస్ నంబర్ 1819, సహీ ముస్లిం హదీస్ నంబర్ 1350లో ప్రవక్త వారు ఇలా అన్నారు, ఎవరైతే ఎలాంటి వాంఛలకు లోను కాకుండా దైవ ఆజ్ఞల్ని ఉల్లంఘించకుండా హజ్ చేసి తిరిగి వెళ్తారో వారు తమ తల్లి గర్భం నుంచి పుట్టినప్పటి స్థితిలో తిరిగి వెళ్తారు. హజ్ అనేది తెలివిగల యుక్త వయసుకు చేరిన ప్రతి ముస్లింపై హజ్ విధిగా ఉంది. అతను దానికి అర్హుడైనప్పుడు, అంటే తన బాధ్యతల్లో ఉన్నవారి ఖర్చులు చెల్లించాక అతని వద్ద మక్కా రానుపోను పూర్తి ప్రయాణ ఖర్చులు ఉండాలి. ప్రయాణం దారి నిర్భయంగా ఉండాలి. శారీరకంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. అలాగే హజ్ చేయుటకు ఆటంకం కలిగించే ఏదైనా పెద్ద అంగవైకల్యం, మరే పెద్ద శారీరక రోగం ఉండకూడదు. ఇక స్త్రీ విషయంలో ఇంతకు ముందు చెప్పిన నిబంధనలతో పాటు తనతో తన మెహరం వివాహ నిషిద్ధమైన బంధు ఉండాలి. అంటే భర్త లేక ఆమె దగ్గరి మెహరంలో ఎవరైనా ఒకరు ఉండాలి. ఒకవేళ స్త్రీ తన భర్త చనిపోయినా లేదా విడాకులు పొందిన గడువులో, అంటే ఇద్దతులో ఉండి ఉండకూడదు. ఎందుకంటే గడువులో ఉన్నవారు ఇంటి బయటికి వెళ్ళుట అల్లా నిషేధించాడు కాబట్టి. ఎవరికైతే ఇలాంటి పరిస్థితి ఉంటుందో వారిపై హజ్ అనేది విధిగా లేదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్ యొక్క ఎన్నో మహత్యాలను తెలియజేశారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1773, సహీ ముస్లిం హదీస్ నంబర్ 1349లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు, మబ్రూర్ హజ్ స్వీకరించబడే హజ్కు పరిహారం స్వర్గమే. స్వీకరించబడే హజ్ మబ్రూర్ హజ్ అంటే అల్లా అవిధేయతకు పాల్పడకుండా చేయబడే హజ్. దీని సూచన ఏమిటంటే హజ్ తర్వాత హాజీ సత్కార్యాలను ఎక్కువగా చేస్తూ చెడు కార్యాల నుండి దూరంగా ఉండాలి. హజ్ పాపాలను తుడిచివేస్తుంది. తబ్రానీ దారే ఖుత్నీ సహీ హదీస్ నంబర్ 1185 ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, హజ్ మరియు ఉమ్రాలను ఎల్లప్పుడూ చేస్తూ ఉండండి. కొలిమి త్రుప్పును తొలగించినట్లే ఈ రెండు పేదరికాన్ని, పాపాలను సమాప్తం చేస్తాయి అని వివరించారు. అయితే 2026 హజ్ ప్రయాణాలు ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు మరియు భద్రతా చర్యలు అమలవుతున్నాయి. హజ్ 2026 యాత్రను సురక్షితంగా మరియు ప్రశాంతంగా పూర్తి చేయడానికి ఈ నియమాలన్నీ పాటించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. హజ్ యాత్రకు వెళ్ళినా లేదా వెళ్తున్న మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. అల్లా మనందరికీ హజ్ చేసే అవకాశాన్ని ఇవ్వుగాక. అలాగే ఎవరైతే మన భారతదేశం నుండి ఇతర దేశాల నుండి హజ్ యాత్రకు వెళ్ళారో వారు సురక్షితంగా హజ్ యాత్ర ముగించుకొని మనందరి కోసం ప్రార్థన చేసి సురక్షితంగా మన దేశానికి తిరిగి రావాలని అల్లాతో మనమంతా కూడా దువా చేద్దాం. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.